నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. బెంజ్ సర్కిల్ దాటాలంటే గంటల తరబడి నిరీక్షణ. వారధి జంక్షన్ వద్ద నిత్యం వాహనాల రద్దీ. అయితే ఇక ఇవేమీ ఉండవు. విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో రాజీవ్ పార్క్ నుండి ప్రారంభించి బందర్ వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు 6 వరుసల ఫ్లైఓవర్ను ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల పొడవున్న వంతెనను ఎలా నిర్మించాలి అనే దానిపైన ప్రస్తుతం 2 ప్రణాళికలు చర్చిస్తున్నారు. 14 కిలోమీటర్ల పొడవున ఒకే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అయితే బెంజ్ సర్కిల్ వద్ద ఇప్పటికే 2 ఫ్లైఓవర్లు ఉండడంతో వాటిపైన 3వ అంతస్తు తరహాలో దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనకదుర్గ వారధి నుంచి బెంజ్ సర్కిల్ వరకు, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరి వరకు 2 విభాగాలుగా నిర్మించాల్సి ఉంటుంది. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావడం వల్ల కేవలం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే భూమి సేకరణ చేయాల్సి ఉంటుంది. హైవే వాహనాలు నేరుగా ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోతాయి. లోకల్ ట్రాఫిక్ కింద రోడ్డుపై ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ విస్తీర్ణ డిపిఆర్లోనే ఈ ఫ్లైఓవర్ను చేర్చేందుకు కసరత్తు కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే విజయవాడ నగరం భౌగోళికంగా కొత్త రూపును సంతరించుకుంటుంది. కేవలం ప్రయాణ సమయం తగ్గటమే కాకుండా నగరంలోని వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి వద్ద ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారి విజయవాడ నగర పరిధిలో ఉన్నంత మేరకు ఆ మార్గంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. హైవేలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలు ఉండవని, విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలు కూడా తీరతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎలా చేపట్టవచ్చన్న విభిన్న ప్రణాళికలపైన ఢిల్లీ స్థాయిలో NHAI అధికారులు కూడా చర్చిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం హైవే నెంబర్ 65 విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి, పెనంలూరు మీదుగా వెళ్ళనుంది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య హైవేను 6 వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్ చేపట్టారు. దీనిని గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యే పాయింట్ వరకే విస్తరించాలని తొలుత భావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ దాకా విస్తరించేందుకు NHAI సమ్మతించింది. అంటే ఈ మేరకు డిపిఆర్ సిద్ధమవుతుంది కూడా. విజయవాడ మచిలీపట్నం హైవేను 6 వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారు. దావులూరు టోల్ ప్లాజా సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యే చోటు నుంచి మచిలీపట్నం వరకు 6 వరుసలుగా విస్తరిస్తాం. విజయవాడ నగర పరిధిలో కనకదుర్గ ఫ్లైఓవర్ తర్వాత నుంచి కృష్ణలంక, వారధి జంక్షన్, స్క్రూ బ్రిడ్జ్, బెంజ్ సర్కిల్ వరకు, అక్కడి నుంచి మచిలీపట్నం వైపు కానూరు, పోరంకి, పెనంలూరు, గంగూరు, కంకిపాడు మీదుగా దావులూరి టోల్ ప్లాజా వరకు 4 వరుసలుగానే ఈ హైవే మిగిలిపోనుంది. ఇటీవల NHAI ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. విజయవాడ ఇరువైపులా 6 వరుసలు విస్తరించి వాహన రద్దీ ఎక్కువగా ఉండే నగరం మధ్యలో మాత్రం 4 వరుసలుగా మిగల్చకపోతే కష్టమన్న భావన కూడా ఏర్పడింది. నగరంలో 6 వరుసలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించడమే పరిష్కారమన్న అంచనాకు వచ్చారు. తద్వారా కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు కూడల వరకు 6 వరుసలతో ఎలివేటెడ్ వంతెన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి బెజవాడ నగర పరిధిలో పెద్ద భూసేకరణ అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు.
వివిధ కూడళ్ల వద్ద వంతెన పైకి వెళ్లేందుకు అంటే ఎంట్రీ మార్గం, వాహనదారులు బయటకు వచ్చేందుకు ఎగ్జిట్ మార్గం నిర్మించే అప్రోచ్లకు మాత్రం భూమి సేకరించాలి. మొత్తం మీద 14 కిలోమీటర్ల పొడవున ఒకే వంతెన నిర్మించాలా లేక 2 విభాగాలుగా విభజించాలా అన్న చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఒకే వంతెన నిర్మించాలంటే మధ్యలో బెంజ్ సర్కిల్ వద్ద ఇప్పటికే 2 వంతెనలు ఉండడంతో వాటి పైనుంచి బందర్ వైపు మలుపు తిరిగేలా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. దానికి బదులు కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంక వారధి కూడల మీదుగా బెంజ్ సర్కిల్ సమీపంలో 5 కిలోమీటర్ల వరకు ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు కూడల వరకు 9 కిలోమీటర్ల వరకు మరో ఫ్లైఓవర్ నిర్మిస్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తున్నారు. మార్చి మొదటి వారంలో దీన్ని ఫైనలైజ్ చేస్తారు. హైదరాబాద్ విజయవాడ మధ్య అండ్ విజయవాడ మచిలీపట్నం మధ్య హైవే విస్తరణ పేరిట ఒకే హైవే పై 2 ప్రాజెక్టులకు డిపిఆర్ తయారు చేస్తున్నారు. అందులోనే ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ను కూడా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఒకసారి పట్టాలెక్కితే విజయవాడ నగరం భౌగోళికంగా కొత్త రూపం అయితే సంతరించుకుంటుంది. కేవలం ప్రయాణ సమయం తగ్గటమే కాదు, ప్రజలకు ఇంధనం కూడా చాలా వరకు ఆదా అవుతుందని చెప్తున్నారు. దీనికి తోడు ఈ బస్సులు కూడా విజయవాడ రోడ్లపైన పరుగులు తీనున్నాయి. పిఎం ఈ బస్ సేవా పథకం ద్వారా రాష్ట్రానికి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తుంది. ప్రధాన నగరాలకు ఈ బస్సులను కేటాయించారు. అయితే విజయవాడకు కూడా భారీగానే బస్సులను అయితే కేటాయించారు. విజయవాడకు మొత్తం 100 బస్సుల వరకు కేటాయించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ భారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఎలక్ట్రిక్ బస్సులతో దాదాపుగా 7,000 లీటర్ల డీజిల్ వరకు ఆదా అవుతుంది. కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది. విద్యాధరపురం డిపోలో ఈ బస్సుల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఆ డిపోని పూర్తిగా ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సుల కోసమే కేటాయిస్తున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో విజయవాడ ప్రయాణం ఈజీ కాబోతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. అండ్ మీకేం చేయాలో మీకు తెలుసుగా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.